శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. భగవద్బంధువులారా, హిందువులకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసం వచ్చేటువంటి పౌర్ణిమ నాడు ఉద్భవించాడు కనుక స్వామికి శ్రావణ మాసం అంటే ఎక్కువ ప్రీతి. అటువంటి వెంకటేశ్వర స్వామికి విశేషంగా మన్నమరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం నుంచి 5 గంటలకు సుప్రభాత సేవతోటి ప్రారంభమై 6 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకము, సేవాకాలము, నిత్య తీర్థప్రసాద విధులతోటి ప్రారంభమై అందరూ కూడా మన్నమరి పట్టణంలోని భక్తులందరూ కూడా స్వామివారిని ఉదయం నుంచి దర్శిస్తూ వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలానే నిన్నటి రోజున నాగుల పంచమి సందర్భంగా చాలా మంది భక్తులు కూడా పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్ర స్వామికి వారి మొక్కులు చెల్లించుకున్నారు. రాబోయేటువంటి ఈ శ్రావణ మాసంలో మొదటి శనివారం, ఇంకా మనకు 3 శనివారాలు శ్రావణ మాసంలో ఉన్నాయి. విశేషించి మనకు రాఖీ పౌర్ణిమ అంటే శ్రావణ పౌర్ణిమ 19వ తేదీ వస్తుంది. విశేషమైనటువంటి ఉత్సవం అది కూడా మనకు అద్భుతంగా ఈ రోజున ఇంకా విశేషించి సుదర్శన స్వామి యొక్క పుట్టినరోజు తిరునక్షత్రం. ఇలా స్వామివారికి శ్రావణ మాసంలో ఎన్నో విశేష పండుగలు వస్తూ స్వామివారు అందరినీ కూడా ఆయురారోగ్యాలతోటి చూడాలని స్వామిని ప్రార్థన చేస్తూ వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.